హాయ్ ఫ్రెండ్స్, సడన్గా ఒక ఏరియాకు పోవాల్సి వచ్చింది. అందుకే ఇంట్రో లేకుండా డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చి వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఉంది నారాయణ నగర్ ఏరియాలో. మనం ఈ నారాయణ నగర్ ఏరియా నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు వచ్చేది కృష్ణం సర్కిల్. మన ముందు ఉంది కదా కృష్ణం సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకు లెఫ్ట్కి వెళ్ళి ముందుకు వెళ్తే మనకు వచ్చేది మమతా టాకీస్ వస్తుంది ముందు. అంతకంటే ముందు మనకు సాయిబాబా టెంపుల్ వస్తుంది. ఇక్కడ చెట్టు ఉంది కదా ముందు, గ్రీన్ ట్రీ ముందర గ్రీన్ కలర్ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పక్కన ఉంటే మనకు సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మనకు ముందర ఒకటి ఖాళీ గ్రౌండ్ ఉంటుంది, అది ఎవరిదో తెలియదు కానీ ఫుల్ పెద్ద గ్రౌండ్ ఉంటుంది రైట్ సైడ్కు. మనకు లెఫ్ట్ సైడ్కు ఎదురుగా ఉందే సినిమా టాకీస్, మమతా టాకీస్. క్రికెటర్ పోస్టర్ ఉంది కదా, అది ఇది వచ్చేసి సినిమా టాకీస్. మనకి మమతా టాకీస్ దాటగానే వచ్చేది వచ్చేసి బజరంగ్ నగర్. ఇక్కడ రైట్ సైడ్ ఖాళీగా ఉంది, ఇప్పుడు వెహికల్స్ పార్క్ చేసినాయి కదా. ఇక్కడ సాయంత్రం కాగానే చేపలు, చికెన్ సెంటర్లు, వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ అమ్ముతారు. మనకు ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మనకు ఈ నుంచి రైట్ సైడ్ తిరగాలి. మనకు అక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి ఇక్కడ దాకా ఖాళీ గ్రౌండ్ మొత్తం దగ్గర దగ్గర ఒక 10-15 ఎకరాలు ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి బజరంగ్ నగర్ అంటారు. గ్యాస్ గోడౌన్ ఉంటుంది, ఇండియన్ గ్యాస్ గోడౌన్ ఉంటుంది. మనకు రైట్ సైడ్ ఉంది వచ్చేసి ఈశ్వర్ నగర్. బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఈశ్వర్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా. లెఫ్ట్ సైడ్ కు బజరంగ్ నగర్. మనకు బజరంగ్ నగర్ లో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు చాలా మంది. మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది సహజానంద్ సొసైటీ. ఇందులో కూడా మన తెలుగు వారు చాలా మంది ఉంటారు. ఇది వచ్చేసి రోడ్డు మీద ఉంది కదా, ఇది గర్భా ఆడేందుకు రోడ్డు మీద సెటప్ చేశారు. రాత్రి నైట్ గర్భా ఆడతారు. మనకు బతుకమ్మ ఆడే టైంలోనే ఇక్కడ గర్భా కూడా ఆడతారు. మనం ఈ సహజానంద్ సొసైటీ దాటంగానే మనకు వచ్చేసి మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ వచ్చేసి రైట్ సైడ్కి వెళ్తే ఉడ్నా రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మహారాణా ప్రతాప్ సర్కిల్ వెళ్తుంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్. మనకు స్ట్రేట్ వెళ్తే ఆస్పాస్ సర్కిల్కి వెళ్తాము. మనకు లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడనే మన దాంట్లో బతుకమ్మ వీడియోస్ ఉన్నాయి కదా, బతుకమ్మ వీడియోస్ అన్ని మనం ఇక్కడ ఈ టెంపుల్ కాడ షూటింగ్ చేసినాయి. ఇది వచ్చేసి శ్రీజీ నగర్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉంది శ్రీజీ నగర్. మనకి శ్రీజీ నగర్ 1 ముందట శ్రీజీ నగర్ 2 ఉంటుంది. ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఇక్కడ. మనకు శ్రీజీ నగర్ 1 కి శ్రీజీ నగర్ 2 కి మధ్యలో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఉంది శ్రీజీ నగర్ 1. ఇప్పుడు వచ్చేసి శ్రీజీ నగర్ 2 కు స్కూల్ వస్తుంది. ఈ కార్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ స్కూల్. ఈ స్కూల్ దాటంగా శ్రీజీ నగర్ 2. మనం ఇప్పుడు శ్రీజీ నగర్ 2 సొసైటీకి వెళ్ళాలి. ఇందులో మనకు ఒక చిన్న పని ఉంది, అక్కడ ఒకరిని కలిసేది ఉంది. వాళ్ళని కలిసాక మనకు ఇంకో పని ఉంది, ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ తాత ఉంటాడు. మాస్టర్ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడేది ఉంది. మాట్లాడాక మనకు రెండో పని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇక్కడే తాత వాళ్ళ ఇల్లు. మనకు వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు ఈ నుంచి ఇంకో వర్క్ ఉందని చెప్పాను కదా, మెడికల్ షాప్కి వెళ్ళాలి. ఇక్కడనే మనకు దగ్గర ఒక 2 minutesలో మెడికల్ షాప్కి వెళ్ళొచ్చు. మెడికల్ షాప్కి వెళ్ళొద్దాం. మనం కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మెడికల్ షాప్ వస్తుంది. ఇప్పుడు వచ్చి మనం శ్రీజీ నగర్ 2లో ఉన్నాము. మనం ముందు వచ్చే బండి గణేష్ అన్నది. గణేష్ అన్న హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే ఆస్పాస్ సర్కిల్ ఉంటుంది. ఆస్పాస్ సర్కిల్ కానీ మనకు స్ట్రైట్గా మెడికల్ షాప్ ఉంటుంది. ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళి మనం మెడిసిన్ తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఆస్పాస్ సర్కిల్. ముందట రైట్ సైడ్కు మెడికల్ షాప్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కల్పన సొసైటీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇప్పుడు ఈ మెడికల్ షాప్లోనే మనం మెడిసిన్ తీసుకుందాం. ఇక్కడ మనకు ఫోన్పే చేయాలి కాబట్టి నేను మొబైల్ తీసి రికార్డ్ చేయలేదు. మన మందులు కొనడం అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేసి సేమ్ వచ్చిన దారి వెంబడే ముందుకెళ్ళి మనము ఇప్పుడు స్ట్రేట్గా వచ్చాము కదా, ఇది సహజానంద్ ఈ మమతా టాకీస్ చెప్పాము కదా, అటు కాకుండా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని సంజయ్ నగర్ సర్కిల్ నుంచి వెళ్దాము. మనకి ఇప్పుడు అటే వెళ్ళాలి, సంజయ్ నగర్ సర్కిల్కి వెళ్ళాలి. సంజయ్ నగర్ సర్కిల్ నుంచి ముందరికి వెళ్తే మనకు మహాప్రభు నగర్ వస్తుంది కదా, మహాప్రభు నగర్ వెళ్ళాలి. మనం ఇప్పుడు శ్రీజీ నగర్ 2 దాటాము. ఇది మన రైట్ సైడ్కి ఉంది వచ్చేసి శ్రీజీ నగర్ 1. మనకి శ్రీజీ నగర్ 1 రైట్ సైడ్కు టెంపుల్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి శ్రీజీ నగర్. ఇక మనకు రైట్ సైడ్ టెంపుల్. ఇది వచ్చేసి టెంపుల్ రైట్ సైడ్కి. ఇది వచ్చేసి లెఫ్ట్. రోడ్డు బ్లాక్ ఉంది. రోడ్డు బ్లాక్ ఉంది కాబట్టి 1 వే వెళ్ళాలి. 1 వే చూస్తూ వెళ్ళాలి కొద్దిగా.
ఇది వచ్చేసి వన్ వే. ఇప్పుడు ఇందులో నుంచి వెళ్దాం మనం, ఎందుకంటే వన్ వేలో ఓవర్టేక్ చేయొద్దు, ఓవర్టేక్ చేయకుండా చూసుకొని వెళ్దాం రోడ్డు మీద. ముందరికి వెళ్తే మనకు సంజయ్ నగర్ సర్కిల్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ టెంట్లు ఇట్లా వేశారు. వన్ వేలో వెళ్తున్నాం. మనకు ముందర వచ్చేది కనిపిస్తుంది కదా సిగ్నల్. మనం ఈ సంజయ్ నగర్ సర్కిల్ నుంచి రైట్ వెళ్ళాలి. మనకు సంజయ్ నగర్ సర్కిల్ పక్కన ఉంటే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, లింబాయి తాలూకా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి. పర్వత్ పాటియా రోడ్డు, నారాయణ నగర్ రోడ్ అంటారు ఇది. సంజయ్ నగర్ టు నారాయణ నగర్ మోడల్ టౌన్ రోడ్ ఇది. ఈ నుంచి ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మహాప్రభు నగర్ వెళ్తాం. మహాప్రభు నగర్ పక్కపంటే మంగళ పార్క్ ఉంటుంది. అదే లైన్లో మట్కా దుకాణం అని కూడా అంటారు. మట్కా దుకాణం ఉంటుంది, అంటే కుండలు తయారు చేసి ఇట్లా అమ్ముతారు. ఫేమస్ అక్కడ అది. మట్కా దుకాణం ఫేమస్, కిసాన్ బేకరీ ఫేమస్. మనకు డైరెక్ట్ లొకేషన్ ఎవరైనా చెప్పాలన్నా కూడా మట్కా దుకాణం లైన్ అంటారు, లేకపోతే కిసాన్ బేకరీ లైన్ అంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి మంగళ్ భవన్ ఏరియా, మంగళ్ భవన్ సొసైటీ. ఇప్పుడు ఈ మంగళ్ భవన్ నుంచి మనం ఇక్కడ కొద్దిగా రైట్ తీసుకుంటాం. మనం ఈ మంగళ్ భవన్ సొసైటీ నుంచి ముందుకు వెళ్తే మహాప్రభు నగర్ ఉంటుంది. మనకు మహాప్రభు నగర్కి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఈ రైట్ తీసుకొని ముందుకు వెళ్ళామంటే మహాప్రభు నగర్ ఏరియా వస్తుంది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మనం వచ్చే ఏరియా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం పోరాకుండా బండ్లు అడ్డం పెట్టారు, ఏదో వర్క్ నడుస్తుంది. బాయ్ బాయ్. రిటర్న్ తిరిగి వెళ్తాను. Thank you for watching. Subscribe.